సార్ వర్సెస్ పవన్ కళ్యాణ్. సో తెలుగు ప్రజలు ఇద్దరిని కూడా బాగా నమ్ముతారు కొన్ని విషయాల్లో. పవన్ కళ్యాణ్ అవినీతి చేశాడు లేకపోతే అడ్డదారులు ఎక్కాడు అంటే ప్రజలు నమ్మరు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గాసిప్స్ చెప్పారు లేదంటే ఎలాంటి క్లూ లేకుండా కూడా ఒక వార్త చెప్పాడు అంటే ప్రజలు నమ్మరు. కానీ ఇక్కడ ఒక కాంప్లీట్ వచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటారు పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గరికి వెళ్తే, సార్ జగన్ని జైల్లో పెట్టాలి మీరు, లేకపోతే మా మనుగడ కష్టం, మాకు గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి జగన్ వల్ల, జైల్లో పెట్టండి అని అడగడానికి పోతే, జగన్ని జైల్లో పెట్టము, మీరు వాటితో సఖ్యంగా ఉండండి, జగన్ మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు ఈజ్ అవర్ ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని అన్నాడని, అది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్నారు. ఇలాగ వింటే మనకి పవన్ కళ్యాణ్ మనస్తత్వం తెలిసిన చాలామందికి రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి ప్రత్యర్థుల్ని ఏమంటారు ఎదుర్కోవడానికి ఇట్లాంటి దారులు పవన్ కళ్యాణ్ తొక్కుతాడని ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయన కన్వెన్షనల్ పాలిటిక్స్ చేసే మనిషి కాదని ప్రజలకు అర్థమైంది, అభిమానులకు కాదు, మామూలుగా రాజకీయంగా ఆయన విశ్లేషించిన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ జగన్ని జైల్లో పెట్టండి అనేదాకా వెళ్ళాడు. అది పవన్ కళ్యాణ్ స్టైల్ రాజకీయం కాదు. అలాగనే ఎలాంటి ఆధారం లేకుండా, ఎలాంటి విశ్వసనీయ సమాచారం లేకుండా ఎప్పుడు కూడా తన కెరియర్లో ఊహాజనితమైన విషయాలు కానీ గాసిప్స్ కానీ మీద కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడింది లేదు. ఎప్పుడైనా అలాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పేవాళ్ళు తాను నో కామెంట్, అట్లాంటి విషయాలు ఎప్పుడైనా ఎంకరేజ్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఉన్న పాపులారిటీ చాలా ఎక్కువ. ఆయన ఎలాంటి గాసిప్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఊరికే కూర్చొని వైటమిన్స్ వేసుకోండి, లేదా రోజు పొద్దున్నే వాకింగ్ చేయండి లాంటి వీడియోలు చేసినా కూడా చూసే అభిమానులు ఉన్నారు, కొన్ని లక్షల మంది చూస్తారు. సో ఇది చాలా ఒక క్లిష్టమైన పరిస్థితి. కాకపోతే ఇప్పుడు దీన్ని ఎలా సర్దుమణిగిందంటే, ఎప్పుడైతే నాదెండ్ల మనోహర్ వీళ్ళందరూ చాలా మర్యాదపూర్వకంగా ఆయన్ని మీ మాటలు ఉపసంహరించుకోండి అన్నారో ఆయన ఉపసంహరించుకున్నారు. సో దాని మీద ఇంకా డిస్కషన్ లేదు. అయితే విషయం అక్కడితో ముగిసిపోయింది. కానీ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూస్తే నిజంగానే పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గరికి వెళ్ళారా? వెళ్ళే ఉండొచ్చు. ఎవరో విశ్వసనీయంగానే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఉప్పు అందించారు. అయితే జైల్లో పెట్టండి అని అడిగాడో లేదో తెలియదు, కానీ బహుశా నా వరకు నాకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఉన్న నమ్మకంతో నాకు అనిపిస్తుంది డెఫినెట్గా జగన్ తోటి మీరు ఎక్కువ గొడవ పడద్దు, సైలెంట్గా ఉండండి, కొంచెం ఒక లెవెల్ మెయింటైన్ చేయండి అని అమిత్ షా చెప్పే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు రీసెంట్గా చూస్తే అటువైపు వైఎస్ఆర్సీపీ నుంచి కానీ ఇటువైపు జనసేన నుంచి కానీ మనకి ఎక్కువ విమర్శలు లేవు. అయితే ఈ గొడవ ఆల్రెడీ ముగిసిపోయింది, కానీ ఒక చిన్న మచ్చమాట ఉండిపోయింది. మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు ఉండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మీరు సి గ్రేడ్ యూట్యూబర్ లాగా మాట్లాడుతున్నారని అన్నాడు. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ విషయాలు నాగబాబు గారికి చెప్పే పరిస్థితి ఉంటుందని అనుకోలేదు. పార్టీలో ఏం జరుగుతుందో ఆయనకు తెలిసే ఉద్దేశం, అన్నీ తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే పార్టీలో అంత ప్రముఖంగా ఏం లేడు. ఆయనకి తెలుసో లేదో పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాని కలవటం ఇవన్నీ కూడా ఏ ఆధారంగా ఆయన్ని ఇంత పెద్ద ఆయన్ని పట్టుకొని మీరు సి గ్రేడ్ యూట్యూబర్ అని మాట్లాడుతున్నాడు అర్థం కాదు. సో ఇంత ప్రజలు ఇష్టపడే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఇలా మాట్లాడడం వల్ల జనసేనకి నష్టమే జరుగుతుంది తప్ప అది లాభం జరగదు. ఇంతకుముందు కూడా మన నాగబాబు గారు ఇలాగే గరికపాటి నరసింహారావు గారి మీద చిరంజీవి గారి మ్యాటర్లో నోరు పారేసుకున్నాడు. ఇట్లాగా ప్రజలకు ఇష్టమైన ఫేవరెట్స్ని ఆయన ఇట్లా చులకం చేసి మాట్లాడడం వల్ల నష్టం జరిగేదానికే కానీ ఆ లెజెండ్స్కి కాదు.